నాన్న డీమార్ట్ సామాన్ చెప్తా రాసుకో బిడ్డ. అది డిమార్ట్ సామాన్లు కాదే, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు. 7 మంది కన్న తల్లికి ఓ పిల్ల తల్లి వచ్చి తినక నేర్పిందంట. సరే చెప్పు. జీలకర్ర ఎంత? గింత. గింత గింత అంటే ఇయ్యరు. ఎంత కావాలో చెప్పు. ఓ షటాక్ వేసుకో. ఎన్ని గ్రాములు కావాలో చెప్పు. ఓ 50 కిలోలు వేసుకో. నువ్వేనా దుకాణం పెడుతున్నావానే? అవి కిలోలు కాదు, గ్రాములు. అదే రాసుకోరాదురా. సరే, ఇంకా ఆవాలు ఎంత? అదో అద్దపావు వేసుకో. అద్దపావు అంటే గింత? అంత కాదు, గింత. ఎన్ని గ్రాములు చెప్పు. ఓ 100 గ్రాములు వేసుకోరాదురా. అట్లా చెప్పే. ఇంకా టాయిలెట్. పోయిరాపు. టాయిలెట్ కాదురా, దోమలతో చచ్చిపోతాయి చూడు గది. అవి టాయిలెట్ కాదు, ఆల్ అవుట్. ఒక లిప్టిక్. నువ్వెప్పటి నుంచి లిప్టిక్ వాడుతున్నావే? వాషింగ్ మిషన్లో వేసే లిప్టిక్ రా. అవి లిప్టిక్ కాదు, లిక్విడ్. ఇంతకు ముందే చెప్పినా నాకు తినక నేర్పకని. నేనేం తినక నేర్పిస్తలే, నువ్వే తిక్కలిపుతావు నాకు. చెప్పు ఇంకా. ఓ పోరడ. ఏ పోరడు? ఏ పోరడ కాదురా, ముఖానికి వేసుకునే పోరడ. పోరడా కాదు, పౌడర్. ఒకటి కుడక తీసుకురా. ఉడకంటే? అదే బాక్స్లో ఉండదా అది. ఉడక కాదు, వాషింగ్ డిష్. ఓ కంఫర్ట్. ఎండాకాలం మీద నాకు కుండేందుకే? కుండ కాదురా, బట్టలకి ఎత్తే కమ్మటి ఆసనత్తది చూడు గది. అది కంఫర్ట్ కాదే, కంఫర్ట్. నీ కుదరడా, నీ సామాన్ల కుదరడా, నేను రాయబో. లచ్చలు పోసి చదివిపితే సామాన్ రాయడం కూడా సాధ కాదు. ఎరుపు రంగు ఎడా ఉంటే ఆడే ఉంటానంటివి.